సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటొక వాగ్దానము సామెతల గ్రంథము 26వ వచనం. నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రేకుమాలకు మాతే సామెతల గ్రంథములను జ్ఞానాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క సూచన మాటలు మనము చూస్తుంటాం, బలపరిచే మాటలు మనము గమనించగలం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయనను కాపాడును. పాపములో పడకుండా, ఈ యొక్క శాపములో పడిపోకుండా ఆయన భద్రపరచును. నిజమే, ఒకవేళ ఈ దినాన్ని నువ్వు అనుభవపూర్వకంగా ఉన్నావో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నా జీవితంలో నేను చూడగలను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా కొంతమంది స్నేహితులు ఉండేవారు. ఈ లోక ఆశల్లో నేను తిరుగుతుండేవాడిని. ఆ దినాన్ని నేను అంతగా గమనించలేదు, కానీ ఒకసారి దేవుడిని సంపూర్ణంగా రక్షణ పొందుకొని ఆయన కృప నాకు తెలిసిన నాకు అర్థమైంది. నిజమే, నేను మరీ అంత పాపంలో పడిపోలేదు. నన్ను ఎన్నోసార్లు త్రాగుడుకు ప్రేరణ చేసేవారు, లేదా యవనస్తులుగా సిగరెట్ ఆశ ప్రేరణించేవారు, కానీ వాటి జోలికి వెళ్ళించేవాను కాదు. అది నా శక్తి కాదు, నా బలము కాదు, కానీ నా కాలు ఆ పాపంలో చిక్కబడకుండా ఆయన నన్ను కాపాడాను. నిజమే కుమార కుమార్తె, మన దేవుడు సమర్థుడైన దేవుడు. ఆయన రక్షించే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఒకవేళ ఈరోజు దినాన్ని మనం అనుకుంటున్నామేమో, అయ్యో దేవుడు ఏం చేస్తున్నాడని. నువ్వు అతిగా పాపంలో పడిపోకుండా, అతిగా నీ జీవితంలో పడిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు. కొన్నిసార్లు మనకు కనిపిస్తుంటుంది, అయ్యో ఎంత అపాయం జరుగుతుంటే దేవుడు నాకేం చేస్తున్నాడని. ఎప్పుడు నాకు మాత్రం భయపడక, ఇదిగో ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉన్నది, ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉన్నది. అన్ని పట్ల నెరవేర్చును. ఆయన ఆశ ఏంటంటే నిన్ను కాపాడను, నిన్ను ధైర్యపరచును, నిన్ను బలపరచును. కావున ఈ దినా నువ్వు ప్రభువునందు నమ్మకం ఉంచు, ప్రభువులో వర్తిల్లు. ప్రభు కొరకు నిలబడిన ప్రసంగమా ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు ఉన్నారు. ఆయనను మా కొరకు జన్మించిన అందరిని బట్టి ఉన్నారు, మాకు రక్షణించు అందరిని బట్టి ఉన్నారు, నన్ను మాకు కాపాడుతున్నావు అందరిని బట్టి ఉన్నారు. ఇదిగో ప్రభా, నన్ను పాపంలో పడిపోకుండా సాయం చేస్తున్నాం. ఇది నా నీ కుమారునికి మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎవరు పాపంలో శాపంలో పడిపోకుండా మీ సహాయం చేయమంటున్నావా నీకు ఉన్నారు. నీ హస్తాల్లో భద్రపరిచి నీ కృపాదివులతో నింపి నీ సమృద్ధి దయచేసి నీ యొక్క కాపుదల సంరక్షణ నుంచి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువు నమ్మకించండి. ఆయన సకాలంలోని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.